నమస్కారం. 160 శాసనసభ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు, అంటే ఒక లోక్సభ స్థానం వదిలిపెట్టేశాడు. ఒక్క లోక్సభ స్థానం వైఎస్ అవినాష్ రెడ్డి, సన్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి, బ్రదర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప లోక్సభ నియోజకవర్గంతో వదిలిపెట్టినట్టున్నాడు ఆయన. అంతే కదా బాబు గారు? 160 స్థానాలు గెలిచేద్దామనే వారెవ్వా, ఎందుకు వైనాట్ 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నువ్వు కూడా వైనాట్ 175, 175 నేనే గెలుస్తానని చెప్పుకో. ఎవరొద్దన్నారు? గెలవండి, 175 గెలవండి, చూపించండి రాష్ట్ర ప్రజలకి. 2019 ఎన్నికల్లో 23 గెలిచింది, ఇప్పుడు ఏకంగా 160 గెలిచేస్తాను అంటున్నావు. మోడీ గాలి వీస్తోంది అనుకుంటున్నావా, లేకపోతే బాబు గాలి వీస్తోంది అనుకుంటున్నావా, లేకపోతే పవన్ కళ్యాణ్ గాలి సింగ్ గారి గాలి వీస్తోంది అనుకుంటున్నావా? ఏ గాలి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గాలి జగన్మోహన్ రెడ్డి గాలి వీస్తోంది, అది గుర్తుపెట్టుకో. రాక్షస పాలన జగన్ది రాక్షస పాలన, జగన్ది అరాచక పాలన, జగన్ది విధ్వంసక పాలన, జగన్ది అవినీతి పాలన, జగన్ది రౌడీల పాలన, జగన్ది హత్యల పాలన అంటావు. రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పవు, ఎవరెవరిని చంపారో చెప్పవు, ఎందుకు చంపారో చెప్పవు. విధ్వంస పాలన, విధ్వంసం ఏం చేశాడో చెప్పవు. అరాచక పాలన, అరాచకాలు ఏం చేశాడో చెప్పవు. రాక్షస పాలనలో ఏం చేశాడో చెప్పవు. ఊరికినే తిరిగేస్తావు రాష్ట్రం అంతా అసత్యాలు చెప్పుకుంటూ. జగన్ మానసిక సంతులనం దెబ్బతింది. అది మానసిక సంతులనం ఎవరికి దెబ్బతిందో కూడా బాగా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సైకిల్ పోవాలి అంటావు నువ్వు, సైకిల్కి ఓటేస్తే ఉరేసుకున్నట్లే అని మీ పుత్రరత్నం లోకేశం బాబు అంటాడు. ఇది మీరు పక్కన నుంచోబెట్టుకుని మీ పార్టీకి పాపం కష్టపడి తిట్లు తినుకుంటూ ప్రజలతో అవమానాలు పడుతూ మీ పచ్చ పార్టీకి సంబంధించిన దుష్ట చతుష్టయం ఉందే, అది పవన్ కళ్యాణ్ కూడా దుష్ట చతుష్టయంగా మారింది. ఆ దుష్ట చతుష్టయం జగన్ గారికే కాదు, పవన్ కూడా దుష్ట చతుష్టయంగానే మారిపోయింది. ఆ దుష్ట చతుష్టయం ఎన్ని అవమానాలు పాలు చేసిందో పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు విజయనగరంలో పక్కన నుంచోబెట్టుకుని వాడున్నాడే, వాడి నెత్తి మీద రూపాయి పెట్టి ఒక్క పైసాకి వేలంపాట వేస్తే కొనేవాళ్ళు ఉండరు, పవన్ కళ్యాణ్ని కొనేవాళ్ళు ఉండరు అన్నావు. బాహటంగా కడుపులో ఉన్నది వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. కడుపులో ఉన్నది ఏం చెప్పాలనుకున్నావు చెప్పేసావు. అయినా అతనికి సిగ్గు లేదు పవన్ కళ్యాణ్కి. నీ పక్కన ఎందుకు తిరుగుతాడు సిగ్గున్నాడైతే? ఆత్మాభిమానం లేదు, ఆత్మగౌరవం లేదు పవన్ కళ్యాణ్కి. ఉంటే నీలాంటి అవినీతి సామ్రాట్ పక్కన ఎందుకు తిరుగుతాడు? పొత్తెందుకు పెట్టుకుంటాడు? సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు, వేధింపులు, వినాశనమే ఆయన ధ్యేయం. జమిలీ ఎన్నికల్లో నేను 2017లోనే సమర్థించా. రిపబ్లిక్ సీనియర్ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామికి ప్రత్యేక ఇంటర్వ్యూ. మోడీ గారు నేతృత్వంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని విశ్వాసం ఉంది. ఓకే, అది నీకు ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, కాదని ఎవరు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి గెలిచేస్తుందని జోస్యం చెప్తున్నావు కొత్తగా. అది కొంచెం ఆలోచించుకుని చెప్పాల్సింది. రాష్ట్రం నుంచి అదనంగా 20 లోక్సభ స్థానాలు ఇస్తామని చెప్పారు. మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్గా మారుతోందన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే ప్రజలు ఇచ్చారని, కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు. ప్రజలు నిర్ణయించుకున్నారా, నువ్వు నిర్ణయించుకున్నావా? అవకాశం ప్రజలు ఇచ్చారు, ప్రజల తరఫున నువ్వు మాట్లాడేస్తావేంటి? ప్రజలు ఇస్తారో ఇవ్వరో ఆగు, జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ అండ్ సీ. జూన్ 4వ తారీఖు వరకు ఆగు. అంత ఓపిక కూడా పట్టలేకపోతున్నావు ఎందుకు? అర్జెంటుగా చొక్కా లాగేసి చొక్కాతోటి కిందకి లాగేసి జగన్ ఆ కుర్చీలో కూర్చోవాలని ఉందా? సేమ్ కుర్చీలో కూర్చోవాలని ఉందా? 2047 కల్లా వికసిత్ భారత్ కావాలన్న మోడీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. వికసిత్ భారత్ 2019లో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికి ఇప్పటికీ తేడా ఏముందని అర్నాబ్ అడిగారు. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని, 2019లో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా అడిగావా? ప్రత్యేక హోదా అన్న వాళ్ళని జైల్లో పెట్టిస్తానని చెప్పావు, అరెస్టులు చేయించావు యువతి యువకుల్ని, విద్యార్థుల్ని. ఇది పచ్చి మోసం, అబద్ధం. ప్రధానమంత్రి గారి ముందే ప్రత్యేక హోదా కావాలని అడిగింది విశాఖపట్నం బహిరంగ సభలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీఏతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తెలుగు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నీది కాదు, ఎవరిని వాళ్ళు కాపాడుకోగలరు. తెలుగు ప్రజలు చాలా విజ్ఞావంతులు, చాలా తెలివైన వాళ్ళు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు, అందుకనే బ్లాక్ క్యాట్ కమాండోస్ను ఒక 100 మందిని పెట్టుకుని తిరుగుతావు. నీ కొడుకో 10 మంది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ని పెట్టించుకున్నావు నిన్ను నువ్వు కాపాడుకుంటానికి. రాష్ట్ర ప్రజలను కాపాడేస్తాట. గత 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని, ప్రతి ఒక్కరూ బాధితుడే అన్నారు. ఇది తప్పు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా 4,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. బాధితులు ఎవరు? వాళ్ళు బాధితులా? 32 లక్షల ఇళ్ళు కట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు తీసుకున్న వాళ్ళు బాధితులా? అమ్మఒడి పథకం కింద సంక్షేమ పథకం తీసుకుంటున్న వాళ్ళు బాధితులా? వసతి దీవెని కింద తీసుకున్న వాళ్ళు బాధితులా? ఆరోగ్యశ్రీ వాడుకుంటున్న వాళ్ళు బాధితులా? కాదే. బాధితుడు నువ్వు. ఎందుకో తెలుసా? ప్రజలు నిన్ను పదవుల్లో నుంచి పదవిచ్యుతుణ్ణి చేశారు, అందుకని బాధపడిపోతున్నావు. ఆ విధంగా నువ్వు బాధితుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నేం బాధలు పెట్టలా. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుతున్నారు? గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆర్నాబ్ అడిగారు. సభాష్, మంచి ప్రశ్న వేశాడు ఆయన. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామని అడిగాడు. ఇంకా నయ్యం, 132 స్థానాల్లో పోటీ చేస్తే 126 స్థానాల్లో డిపాజిట్లు రాలేదన్న విషయం ఆర్నాబ్కి తెలిసి ఉండకపోవచ్చు. తెలంగాణలో 8 సీట్లు పోటీ చేస్తే అసెంబ్లీకి 8 సీట్లో డిపాజిట్ రాలేదని చెప్పి ఆర్నాబ్కి తెలిసి ఉండకపోవచ్చు. చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీఏలో తానెప్పుడూ ఏ హోదానూ ఆకాంక్షించలేదని, మంత్రి పదవిని కోరుకోలేదన్నారు. మంత్రి పదవి నీకెందుకు? నీకు ప్రధానమంత్రి పదవి తీసుకోవద్దని చెప్పి నీ మనవడు చెప్పాడు అన్నావు కదా. దేవాంశి చెప్పాడు ప్రధానమంత్రి పదవి తీసుకోవద్దని చెప్పాడు నాకు అని చెప్పావు కదా. నువ్వు అశోక్ గజపతిరాజు గారిని మంత్రిని చేసావు కదా కేంద్రంలో, సోనియా చౌదరి గారిని మంత్రిని చేసావు కదా కేంద్రంలో. మరి మంత్రి పదవులు ఆశించలేదంటావు. నువ్వు ఆశించవు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో మంత్రిగా ఉండలేవు కదా, ఇద్దరికి ఇప్పించుకున్నావు కదా. 1999లో 2020 కోసం తాను విజన్ రూపొందించానని, అది ఇప్పుడు వాస్తవంగా మారిందని చెప్పారు. 2020 వాస్తవంగా మారిందిట ఆయన విజను. కరోనా దెబ్బకి లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఆయన చూపించిన విజన్ అది. జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయని ఆర్నాబ్ అడగ్గా, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి తాను 1980వ దశకంలో మిత్రులమని, సన్నిహితంగా ఉండేవాళ్ళమని చంద్రబాబు తెలిపాడు. తర్వాత తమ మార్గాలు వేరయ్యాయని, తాను తెలుగుదేశంలోనూ ఆయన కాంగ్రెస్లోనూ ఉండిపోయామని చెప్పారు. తనపై ఏనాడు అవినీతి ఆరోపణలు లేవని, ఎప్పుడు స్వచ్ఛమైన నీతివంతమైన నిజాయితీతో కూడిన సుపరిపాలనను ప్రజలకు ఇవ్వాలని భావించారని, కానీ 2019లో జగన్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం నాశనం చేశారని మండిపడ్డారు. ఆ టీవీ ఛానల్ కాలిపోలేదా? అయ్యయ్యో, చంద్రబాబు నాయుడు మండిపోతే అది కూడా మండిపోవాలే. చంద్రబాబు నాయుడు మండిపడ్డారు, మరి ఆ టీవీ ఛానల్ కూడా ఆఫీస్ రూములు కూడా మండిపోవాలి కదా. చంద్రబాబు నాయుడు చెప్పారంటే సరిపోదా, మండిపడ్డారట. ఎండిపోలేదా? అవినీతి లేదట. ఏలేరు కుంభకోణం కేసు పి జనార్దన్ రెడ్డి గారే వేశారు. అక్కడి నుంచే మొదలైంది. పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని, తనతో ఎవరు విభేదించినా ఆయన వారిపై యుద్ధం ప్రకటిస్తారని చెప్పారు. ఓహో, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని చెప్పి సాక్షాత్తు మీరు పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడే చెప్పారు. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని. జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నాడని నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకి అవసరమైన నిధులు, పాత నిధులతో సహా అన్నీ వాళ్ళు విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకొస్తూనే ఉన్నారు. కనుక ఎక్కడ విధ్వంసం చేశాడు? నువ్వు చేసావు. అన్ని తప్పుడు కట్టడాలన్నీ కట్టావు. ఆవిడ మీ సతీమణి గారు కూడా కుప్పం ప్రచారం చేస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో. మరి మీరు కుప్పం నియోజకవర్గంలో గెలుస్తారా లేదా అని ప్రశ్న అడగలేదా అర్నాబ్ గోస్వామి? బాలకృష్ణ మీ వియంకుడు బావుమరిది బాలకృష్ణ హిందూపూర్లో గెలుస్తాడా లేదా అని అడగలేదా? మీ పుత్రరత్నం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు మంగళగిరిలో గెలుస్తాడా లేదా అని అడగలేదా? ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తాడా లేదా అని అడగలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమండ్రిలో గెలుస్తుందా లేదా అని అడగలేదా ప్రశ్నలు? ఏం సమాధానాలు చెప్పారు? ఓహో, లెక్కేసేసుకున్నారుగా 160 అని.
అందులో వచ్చేసాయి ఇవన్నీ. ఓకే, ఎనీహౌ జూన్ 4వ తారీఖు 5వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం చంద్రబాబు గారు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్.